సో హాయ్ అండి. సో మీరు రష్యాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సార్ ఎస్పెషల్లీ రష్యాలో సంబంధించి మీరు ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. దాంతోపాటు ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాంట్లో ఎంతమంది ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చినాయి, అది ఇంగ్లీష్ మీడియమా కాదా, దాని స్టేటస్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా. మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే అక్కడ ఏ కాలేజీని ఒకటి అంటారండి, అది 100% రాంగ్ అండి. సో కాబట్టి నేషనల్ రీసెర్చ్లోనే టాప్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫెడరల్ అంటే ఓకే, అబో యావరేజ్. స్టేట్ అనేది మోస్ట్లీ 95% వస్తారు సార్, మీకు ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండవు. జస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తుంటారు, 4th ఇయర్ 5th ఇయర్ 6th ఇయర్లోనే మీకు ట్రాన్స్లేట్స్ వాడతారు మోస్ట్ ఆఫ్ దెమ్. సో కాబట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బెటర్ గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఎందుకంటే అవి ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్. ఇప్పటి నుంచో కదా, ఎప్పటి నుంచో బడ్జెట్ కొంత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీలో కూడా 30 లక్షలు మినిమం అవుతుంది రష్యా ఎక్కడైనా. ఇప్పుడు మహా అయితే ఒక 3 to 4 lakhs ఎక్స్ట్రా అవుతుంది, అంతే, అంత మించి ఏం లేదు. ఆ 3 to 4 lakhs మీకు వేరియేషన్ చాలా ఉంటుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, మెడికల్ పీజీ అవ్వచ్చు, వీటి మీద